హలో! హాయ్ అండి. వెల్కమ్ టు నా వంటింటి రుచులు. ఇవాళ సూపర్ బ్రేక్‌ఫాస్ట్ అలాగే క్విక్ అలా ఈజీగా అయిపోయేది చూసేద్దామా? అదే అండి సేమియా ఉప్మా చేసేస్తున్నాను. చాలా బావుంటుంది. అలాగే సింపుల్ అండ్ ఈజీగా చేసేద్దాం. చేసే ప్రాసెస్‌లో కూడా కొన్ని టిప్స్ పాటిస్తే మనకి త్వరగా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ముందుగా మనము వేడి నీళ్ళని పెట్టేసుకుందాము. ఒక పొయ్యి మీద పెట్టేసుకుంటే మీకు తాలింపు అన్నది వేగగానే ఉప్మా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. సో, అందుకని మీరు ముందుగా ఒక్క గ్లాస్ సేమియా తీసుకుంటే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని బాయిలింగ్‌కి పెట్టేసేసుకోండి పక్కన. ఒక సైడ్ అయితే తాలింపు వేసేసుకోండి. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వగానే వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. వేరుశెనగ గుళ్ళు సగం వేగాక మిగతా తాలింపులు వేస్తే మొత్తం అవి ఇవి కూడా ఈక్వల్‌గా ఫ్రై అవుతాయి. చూసారా సగం నాకు వేగాయి. మిగతా తాలింపులు కూడా వేసేసుకుని వేపేస్తున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను దీంట్లో పచ్చిమిరపకాయలు అనేది స్కిప్ చేశాను. పచ్చిమిరపకాయలు వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఊరికే ఎండుమిరపకాయలు తాలింపు అయితే స్మోకీ ఫ్లేవర్‌తో సూపర్‌గా ఉంటుంది. నేను దీంట్లో క్యారెట్ తురుము, అల్లం తురుము, అలాగే కరివేపాకు కూడా ముక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. నేను కరివేపాకు ఎలా ఉంటే అలాగే వేసుకోలేదు. చిన్న చిన్న పీసెస్ వేసుకోవడం వల్ల ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సరే ఇప్పుడు ఇదైతే బాగా వేగాక మనం దీంట్లోనే వాటర్ అన్నది యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాగి పెట్టుకున్నాను కదండీ! సో, అందుకనే తాలింపు వేగగానే వేస్తే చూసారా మీకు మరిగేది కనిపిస్తుంది. అది చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ అయిపోతుందనమాట. మార్నింగ్ టైమ్ హౌస్ వైఫ్స్‌కి అలాగే వర్కింగ్ ఉమెన్స్‌కి టైం ఇట్టే గడిసిపోతుంది. ఎలా గడిసిపోతుందంటే అస్సలు చెప్పలేము. మనం టైంకి అన్నీ అందివ్వాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాలి. చిన్న చిన్న టిప్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే నా వంటింటి రుచిలో దొరుకుతాయి. సో, అందుకని నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేయండి, నా రెసిపీకి షేర్ చేసేయండి. సో, ఇప్పుడు అది బాయిలింగ్ అవుతున్నప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం కల్లుప్పునే యూజ్ చేస్తాను వంటల్లో, ఎందుకంటే మంచిదని చెప్పేసి. అలాగే కొంచెం పసుపేసి కొత్తిమీరని కట్ చేస్తున్నాను. కొత్తిమీర ఎందుకో కొంచెం డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే పర్లేదు. మనము వాటర్‌లో వేసేస్తే బాయిల్ అయిపోయి మళ్ళీ మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే స్ట్రక్చర్‌కి వచ్చేస్తుంది. చూసారా? అలా ఎలా అయిపోయిందో వేయగానే నార్మల్ ఆకులాగా అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఇలా బాయిల్ అయిపోయాక ఉప్పు చూసుకుని మనము దీంట్లో సేమియా అయితే వేసేసుకుందాము. నేను దీంట్లో ఉల్లిపాయ వేయట్లేదు, పచ్చిమిరపకాయ కూడా వేయట్లేదండి. పచ్చిమిరపకాయ అవాయిడ్ చేసి ఒక్కసారి మీరు ఎండుమిరపకాయ వేసి చూడండి. ఆ స్మోకీ ఫ్లేవర్ భలే ఉంటుంది. ఎప్పుడు పచ్చిమిరపకాయ వేసుకుని బోర్ అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో, ఇప్పుడైతే వేసేసుకుని మనము బాగా కలిపేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుందాము. అలాగే ఉల్లిపాయ కూడా వేయట్లేదు. ఉల్లిపాయ వేస్తే ఎందుకో కొంచెం నాకు స్వీట్‌నెస్‌లా అనిపిస్తుంది. సో, అందుకే నేను ఉల్లిపాయను కూడా పూర్తిగా అవాయిడ్ చేసేస్తాను. అంటే నార్మల్ ఉప్మాకి ఎలాగో యూజ్ చేస్తాం కదా! ఇది ఇలా చేస్తే కొంచెం మనకి వెరైటీ టేస్ట్ వస్తుంది. సో, ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండీ! మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. మీకు ఎవరికైనా ఇంకా కొన్ని నీళ్ళుండి మ్యాగీలా కావాలి అనుకుంటే ఒక 2½ పోసుకోవచ్చు. కానీ మనకి పొడి పొడిలాడుతా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే 2 వేసుకుంటే సరిపోతుంది. చూసారా? బాగా మగ్గిపోయింది. అలాగే పొడి పొడిలాడుతా కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మనము కొంచెంసేపు ఉంచుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకుని సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. అందరూ వంటలు ఈజీగానే చేసేస్తారు. కానీ కొన్ని టిప్స్ పాటించి చేస్తే అద్భుతంగా ఉంటుంది. అంతే, నా ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి. అలాగే ఈజీగా ఎలా అయిపోవాలి, ఫాస్ట్‌గా ఎలాగ అయిపోవాలి కూడా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించేద్దాం దీంట్లో. సరే అయితే ఇప్పుడైతే ఫైనల్ డిష్ అయితే సర్వ్ చేసేసుకుందాము. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని అయితే మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్, అది కూడా మన వంటింట్లో ఏమేమి దొరుకుతాయో దాంతోని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చెప్పేస్తాను. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా! మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా.